సో ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు విజనరీగా మనం చెప్పుకుంటూ ఉంటాము, ఇది 4th టైం అయిన చీఫ్ మినిస్టర్గా. సో ఈ విజనరీ ఆంధ్రప్రదేశ్కి వర్కౌట్ చేస్తుందా లేదంటే ఫెయిల్యూర్ మోడల్లోకి తీసుకెళ్తుందా? విజనరీ కొంచెం ఎక్కువ విజన్, చాలా ఎక్కువ దూరం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 2047 అన్నారు, అంతకుముందు 2020 అనేవాళ్ళు. సరే బాగానే ఉంది, ఈయన విజన్ ఏదో బాగానే ఉంది అనుకున్నారు. ఇప్పుడు 2047 అంటున్నారు. అంటే ప్రధానమంత్రి కూడా అదే అంటున్నారు కాబట్టి దాన్ని ఈయన మన రాష్ట్రానికి అనుకూలంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఏ ఉద్దేశంతో అయితే ప్రజలు ఆయన తీసుకొచ్చారో అంత సంతృప్తికరంగా అయితే ఈ సంవత్సరంన్నర కాలంలో పెద్ద కనిపించట్ల. ఇది చాలా మందికి ఇబ్బంది కలిగిస్తున్న అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొన్ని పొరపాట్లు చేశారు కాబట్టి ఆయన కాదు ఈయనని చెప్పి తీసుకొచ్చారు. అంతకుముందు కూడా 2014-19 అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియరు, రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో ఈయనైతే బాగుంటుంది అనుకున్నప్పుడు కూడా ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఈయన కాదు, మన ఎక్స్పెక్టేషన్స్కి ఈయన అందుకోలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆల్టర్నేట్గా ఉన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు కూడా గతంలో నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం పోయి ఇప్పుడు అసలు ఎమ్మెల్యేలు అయితే అసలు ఈయన చేతుల్లో ఉన్నారా లేరా ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందనేది కాసేపు పక్కన పెట్టేస్తే ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఇబ్బందికరమైన విషయాలు, లిక్కర్ దగ్గర నుంచి మొదలైతే షాపుల దగ్గర నుంచి మొదలెడితే ఆఖరికి నైట్ టైం పెట్టుకునే తోపుడు బళ్ళు దాకా కూడా ఎవరిని వదలట్లేదు అన్నది మొత్తం పేపర్లో, లోకల్ న్యూస్ పేపర్లు అన్నిట్లో వస్తున్నాయి, వాళ్ళ పేపర్లో కూడా వస్తున్నాయి. సో అంటే ఆఖరికి తోపుడు బళ్ళు కూడా వదలట్లేదు. అంటే ఇదివరకు తోపుడు బళ్ళు అంటే ఎవరు మనం అనుకునేవాళ్ళు అంటే ఏదో పోలీస్ కానిస్టేబుల్ ఎవరు చేస్తుంటాడు అనుకునేవాళ్ళు. ఆ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు వీళ్ళందరూ అయిపోయి ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేల దాకా వచ్చింది. ఎమ్మెల్యేలు తోపుడు బళ్ళ దగ్గర కూడా మరి తీసుకోవడం అంటే ఈ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు పరిపాలన అనేది ఎలా ఉంది అనేది ఇంకా ఆలోచించరు అసలు. ఈ వీళ్ళది ఎఫెక్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ప్రభుత్వం మీద పడిపోతుంది. ఆ అసంతృప్తి అనేది అన్ని నియోజకవర్గాల్లోనూ అలాగే ఉంది. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఆల్మోస్ట్ ఇదే పరిస్థితుంది. సో దీన్ని ఇమ్మీడియట్గా సరి చేసుకోకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వస్తున్నారు, క్యాబినెట్ మీటింగ్లో కావచ్చు, ఎమ్మెల్యేలతో సమావేశం ప్రతిసారి కూడా మీరు సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగలొద్దు, మీ పనితీరు మార్చుకోండి అని చెప్తున్నా కూడా వాళ్ళు మారట్లేదంటే అంటే చంద్రబాబు నాయుడు గారి మాట కూడా వినే పరిస్థితిలో ఎమ్మెల్యే లేరనుకోవచ్చు కదా. అంటే వాళ్ళు కూడా ఆలోచించుకుంటారుగా, నెక్స్ట్ టైం మనకి ఎదురుగా అవకాశం లేనట్టుగా కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారి మాటలు బట్టి. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేసాం మనం, మళ్ళీ నెక్స్ట్ సంగతి దేవుడు ఎరుగు. ముందు ఈ టర్మ్ ఖర్చు పెట్టుకున్నదన్నా ముందు లాగేసి అంతా లాగేసి మళ్ళీ లక్ దొరికితే మళ్ళీ నెక్స్ట్ టికెట్ ఇస్తే అప్పుడు కూడా మళ్ళీ ఖర్చు పెట్టడానికి సరిపడ కూడా ముందు దాచేసుకుంటే సరే అప్పుడున్న రాజకీయ పరిణామాలు బట్టి అప్పుడు చూసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు మనం అర్జెంటుగా మంత్రి ఏది లేదు, ఏది లేదు, ఇంకెంతకన్నా పెరిగేది లేదు, ఇంతకన్నా తగ్గితే ఒకవేళ టికెట్ రాదు అంతే కదా. కానీ ముందు సేఫ్ అవ్వాలి కదా. అందుకని ఇంకా అనే ఉద్దేశంలోనే వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలకి, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి చెప్తున్నారు అన్న లీకులు ఇస్తున్నారు. మార్పు అయితే ఎక్కడ కనిపించట్లా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నడుస్తుంది. పేపర్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో మీటింగ్లో చాలా సీరియస్ అయిపోయారు, మీ మీద నా దృష్టి ఉంది, నా రిపోర్ట్ ఉన్నాయి అంటున్నారు తప్ప మీరు ఏ రిపోర్ట్లన్నా ఇచ్చుకోండి, మా ఏదైతే మా బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ అంతా మళ్ళీ మాకు వచ్చేదాకా ఏది ఖర్చు పెట్టామో అదంతా వచ్చేదాకా మేమైతే వెనక్కి తగ్గేది లేదన్న పరిస్థితిలో కనబడుతున్నారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తే భయపడేవాళ్ళు, ఈ టర్మ్ లో అసలు అది ఎక్కడ కనిపించట్లా. ఇది చాలా పెద్ద లోపం. ఇది డైరెక్ట్ గా ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే రేపు పొద్దున అన్ని చోట్ల 175 చంద్రబాబు నాయుడు గారు 175 పోటీ చేయలేరు, పవన్ కళ్యాణ్ గారు 175 పోటీ చేయలేరు. లోకల్ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారో ఖచ్చితంగా ఓడిపోతారు. మీరు ఒకవేళ ఈ టికెట్లు వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎందుకు అలాగ మనకి టికెట్ రాదులే అని ముందే వీళ్ళు సర్దాల్సిందని సర్దేసే కార్యక్రమాలు చేస్తున్నారు అనేవి వాళ్ళ పేపర్లో, అన్ని పేపర్లోనే వస్తున్నాయి. సో ఇది చాలా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అసలు ఏమాత్రం సంతృప్తి లేదు ప్రజల్లో. ఈ 1.5 yearలో ఎమ్మెల్యేలు చేస్తున్న పనుల వల్ల ఈ ప్రభుత్వం మీద చాలా ఎక్కువ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఎమ్మెల్యేల వ్యతిరేకత ఓకే, కానీ ప్రభుత్వానికి సంబంధించిన తీరు ఎలా ఉందనుకుంటారు? ఎందుకంటే ఈ 15-16 నెలల్లో సరే ఫస్ట్ ఏడాది హామీలు ఏమి అమలు చేయలేదు, అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సంవత్సరం కొంచెం అమలు చేసుకుంటూ వచ్చారు. అమ్మఒడి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఈ అమలు చేసుకుంటూ వచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద కొంత పాజిటివిటీ కనిపిస్తుందని చెప్పేసి ఒక చర్చ. అంటే పాజిటివిటీ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, సూపర్ 6 మేము చేసామని చెప్తున్నారు. ఓకే, చేశామని చెప్పుకున్నారు, మీరు ఏకంగా ఒక విజయోత్సవ సభలాగా పెట్టేసుకున్నారు, బాగానే ఉంది. కానీ నిజంగా సూపర్ 6 అమలు చేశారా?
అంటే మహిళలకు ఇంకా ఇస్తామన్న అమౌంట్ ఏమి ఇవ్వట్లేదు కదా, ప్రతి నెల ఇస్తా అన్నారు కదా, అది ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు నిరుద్యోగులకి ఇంకా ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళ పెన్షన్ ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళకి ఉద్యోగాల సంగతే ఇంకా తేలలేదు. వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఆ నిరుద్యోగ భృతి తేలలేదు. ఆ రెండు అవ్వకుండా సూపర్ 6 చేసామని చెప్పడం వల్ల హాస్యాస్పదం కదా అది. మీరు చెప్పేసుకుని ఏదో మనకు కావాల్సిన పేపర్లో మనకు కావాల్సిన న్యూస్ ఛానల్లో అయిపోయింది అంటారు. అంటే సరిపోయిందా? ప్రజలకు తెలియదు, చేతికి ఏమొస్తుంది ఏం రావట్లేదు తెలుస్తుంది కదా. పైగా రైతుల విషయంలో ఏమన్నారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చెప్పారో అది కాకుండా కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపిచ్చారు అని చెప్పి విపరీతంగా విమర్శించారు. తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా కూటమిలో ఇప్పుడున్న పార్టీలు కానీ విపరీతంగా విమర్శించినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా కేంద్రం ఇస్తున్న డబ్బులతో కలిపేస్తున్నారు కదా. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించిన ఏమైనా మళ్ళీ అదే మీరు ఒకవేళ అది తప్పు అయితే ఇప్పుడు మీరు అదే తప్పు మీరెందుకు చేస్తున్నారు? మీరు కేంద్రం ఇస్తున్న డబ్బులతో కల్పిస్తూ అన్ని అయిపోయిన పథకాలు అంటే ఎట్లా కుదురుతుంది? ఇది అడుగుతారు కదా, ప్రజలు అడుగుతారు. ఖచ్చితంగా ఆ గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కనిపిస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఫ్రీ పథకాలు ఇస్తున్నారు, బటన్ నొక్కుతున్నారు, ఫ్రీ అంటున్నారు. ఫ్రీలు ఇచ్చుకుంటూ పోతే శ్రీలంక లాగే అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఇప్పుడు ఆ పెన్షన్లు అన్ని మీరు ఇంకొంచెం ఎక్కువ పెంచేస్తున్నారు కదా. వాళ్ళు 3,000 ఇస్తే మీరు 4,000 ఇస్తున్నారు. ఇట్లా అన్ని మీరు పెంచుకుంటూ వెళ్ళి ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తే శ్రీలంక అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేకుండా శ్రీలంక అయిపోయింది అన్నప్పుడు మీ దగ్గర డబ్బులు లేకుండా మీరు 3,000 4,000 చేసి ఇస్తే శ్రీలంక కాకుండా అమెరికా